గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మన పితామహుడైన జగద్గురు సుభాష్ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుచున్నాను. అదేవిధంగా మహానుభావులు మహాత్ములు వీళ్ళంతా మహారాజులు, వీళ్ళు గురువులంతా కూడా నమస్కారం చేస్తూ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కూడా నమస్కారం తెలుపుతున్నాను. భగవంతుడు అంటే ఏంటి? భగవత ఈ 4 అక్షరాలే భగవంతునికి ఎందుకు పెట్టవలసి వచ్చింది? బా అంటే ఏంది, గా అంటే ఏంది, వా అంటే ఏంది? ఈ అక్షరాలకు అంతరార్థం ఏంటి అంటే భగవంతునికి అలా పెట్టవలసి వచ్చింది. తర్వాత మనం కూడా ఆ అక్షరాలకు ఆ విధంగా ఉంటే భగవంతునికి ఎలా దగ్గర అవుతాము అనేది 4 వాక్యాలలో చెప్తాము, సమయం ఎక్కలేదు కాబట్టి. మొదటిది బా అంటే భగవంతుడు అని అంటాం కదా. బా అంటే భక్తి అంటారు. భక్తికి మారుపేరు ప్రేమ. అంటే భగవంతులో ఉన్నదంతా కూడా ఏముందంటే కేవలము ప్రేమనే ఉంది. అలా రాగద్వేషాలు భగవంతునిలో లేవు. కేవలము ప్రేమ స్వరూపమై ఎప్పటికీ అలరారుచున్నటువంటి ప్రేమ స్వరూపుడే భగవంతుడు. ఇప్పుడు మనకు కూడా ప్రేమ ఉంటుంది మామూలుగా, భార్య పైన, పిల్లల పైన, ఇంకా ఒకరి డబ్బు పైన ఉంటుంది. కానీ పిల్లల పైన ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది, తర్వాత కట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా కూడా శాశ్వతంగా ఉండదు, కట్గా ఉంటుంది అన్నట్టు. ఈ ప్రేమ భగవంతుల్లో ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే నిరంతరము ఎల్లవేళలా ప్రేమమయుడే ఉన్నాడు. కాబట్టి ఆ బా అనే అక్షరము భగవంతునికి పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ కట్ ప్రేమ కాకుండా అంటే మనకు ఆత్మలో ఉన్నటువంటి ప్రేమ ప్రకారంగా ఎవరైతే నిరంతరము ప్రేమమయంగా ఉండి ఎప్పుడు ముఖవర్షస్సు ఆనందంగా ఉండి ఎప్పుడు ప్రేమగా ఉంటే భగవంతునికి కొంచెం దగ్గర అవుతాడు. తర్వాత 2వ అక్షరం గా అంటే ఎవరైతే గా అంటే ఏంటంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు అని నిర్దేశిస్తుంది అన్నట్టు. అంటే ఎవరు ఏది చేసినా ధర్మో రక్షతి రక్షితః, ధర్మం మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం అంతటా సూక్ష్మంగా విశ్వం వ్యాపించి ఉంది. అంటే జ్ఞానము ఎవరు ఏం చేసినా ఆ ఫలితాన్ని ఇస్తుంది అన్నట్టు. మంచిది చెడేది జ్ఞానానికి తెలుస్తుంది. అదేవిధంగా మనం కూడా 2వ అక్షరంలో చేరాలంటే ఫస్ట్ ప్రేమపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉండాలి, ధ్యానం చేయాలి. అలా చేస్తున్నప్పుడు విషయం అర్థమవుతుందంటే గా అంటే జ్ఞానం ఉన్నది ఏంది లేనిది ఏంది అని 2 అక్షరాలు తెలుస్తుంది. తర్వాత వా అంటే వైరాగ్యం, 3వ అక్షరం. వైరాగ్యం అంటే ఏంది? ప్రపంచం చేస్తాడు, ప్రపంచం అంటది. అంటే వైరాగ్య స్వరూపుడే ఉంటాడు. మనం కూడా సంసారంలో ఎలా ఉండాలంటే అంటకుంటూ ఉండాలి, సంసారం చేయాలి, కానీ మన బ్రెయిన్లో ఉండకూడదు. ఏది చేసినా మనము వైరాగ్య స్వరూపులై ఉండాలి. అప్పుడు మనం భగవంతునికి దగ్గరలో అవుతామన్నాడు. తా అంటే తత్వం అంటారు. భగవంత్ స్వరూపానికి ఆత్మకు తా అనే పేరు ఉంది అన్నట్టు. ఎవరైతే ప్రేమగా ఉండి ఎవరైతే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు సంసారం చేసిన సంసారము బ్రెయిన్లో అంటకుండా నిరంతరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు భగవంతునికి దగ్గరైతారని ఈ సందర్భంలో తెలియటం జరుగుతుంది. కనుక దీనికి కావాల్సింది ఏంటంటే సత్వగుణం కావాలి, శుద్ధ శాకాహారి కావాలి, నిరంతరం ధ్యానం కావాలి. ఎవరైతే ధ్యానం నిరంతరం చేస్తారో ఇవన్నీ కూడా సత్వగుణం వస్తుంది. పోవటానికి ఈ భగవంతుని తెలుసుకోవడానికి మనం ఆస్కారం అయి ఉంది. భగవంతుడు వేరే కాదు, మనమే ఉన్నాం. కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి సత్వగుణంతో నిరంతరం ధ్యానం చేస్తే
పట్టు పట్టి రేయి పగలు నొకటిగాను పట్టు పట్టిన వాడు పరమయోగి, పట్టు పట్టకై ఉన్న పరమాత్మ చిక్కున అని వేమన గారు చెప్తున్నారు. అంటే నిరంతరం ఎప్పుడూ ఆ ధ్యాసలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది వస్తుందనే భావంతో నిరంతరంగా ఎవరైతే ఏకదృష్టితో ఉంటారో వాళ్ళు ధ్యానంలో మంచిగా ముందుకు పోతారని ఈ సందర్భం తెలుపుతూ నేను సాయిరెడ్డి గారికి సెలవు తీసుకుంటున్నాను.